చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ సంబూసు వార్తను జాజూచు కరములు చక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు మేమరులమై ఉంటిమి మార్గము విడి మేమందరము పోతిమి మార్గము విడి మేమందరము పోతిమి ప్రేమ చేనప్పుడు ప్రియతనయునా పెంచి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి చూచుచున్నాము నీ వైపు నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా నీ శరణు జొచ్చు వారెవరైనా నీ శరణు జొచ్చు వారలకు ఇనుడావు కేడెంబు నీ జగతిలో నగుచు గణపరచుచుందువు ఘనమైన నీ కృప చూచుచున్నాము నీ వైపు దయచూచి మమ్మునెప్పుడు మంచివి అన్నీ దయచేయు మెల్లప్పుడు మంచివి అన్నీ దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి దయచేయమని కోరా దయచూపి మన్నించు దయగల మా తండ్రి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన మీ అందరికి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ యొక్క ఛానల్కి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవ, పాపిని అయోగ్యునైనటువంటి నన్ను మరుగుపరచి నీవే మాట్లాడమని మా ప్రభుని మీ ప్రియకుమారుడిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఇక దానియేలు గ్రంథం యొక్క ధ్యానాల్లో 8వ అధ్యాయం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నా ముందు ఎపిసోడ్లో దానియేలు కలిగినటువంటి దర్శనంలో అతి ప్రాముఖ్యమైనటువంటి దానియేలు కలవరపరిచినటువంటి ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనం చర్చించాం. దాని పేరు చిన్న కొమ్ము. ఆ చిన్న కొమ్ము ఏమై ఉంటుంది అన్న దాని మీద ఒక 2 ఎపిసోడ్లలో మాట్లాడడం జరిగింది. యాంతియోకస్ ఎపిఫానీస్ IV అని కొంతమంది వ్యాఖ్యానకర్తలు అభిప్రాయపడితే, ఇంకా కొంతమంది అంత్యక్రీస్తు ఈ యొక్క చిన్న కొమ్ము అని వ్యాఖ్యానించారు. ఏమైనప్పటికీ యాంతియోకస్ IV అంత్యక్రీస్తు యొక్క రాకముందు అదే లక్షణాలు కలిగినటువంటి ఒక వ్యక్తిగా యాంతియోకస్ IVను అభివర్ణించారు. యాంతియోకస్ IV చేసినటువంటి క్రియలు అంత్యక్రీస్తు కూడా అటువంటి పనులే ఈ లోకంలో చేస్తాడు అని చెప్పి దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో దానియేలు కలిగిన దర్శనం మనకు తెలియజేస్తా ఉన్నది. అయితే ఈ చిన్న కొమ్ము చేసేటటువంటి కొన్ని పనుల్ని రాస్తూ ఆయనకి దర్శనం కలుగుతూ ఆ దర్శనంలో 8వ అధ్యాయము 13-14 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఏంటో విషయం అనంటే చిన్న కొమ్ము మొదటిది, రెండవది ఆలయం. ఆలయము అనగానే దేవుని యొక్క ఆలయంగా మనం పరిగణిస్తూ ఉంటాం. ఈ దేవుని ఆలయం అనే మాట కొత్త నిబంధన కాలంలో, కొత్త నిబంధనలో దాదాపు 144 సార్లు దేవుని యొక్క ఆలయం అనే మాట ప్రస్తావించబడుతుంది. ఈ యొక్క దేవుని ఆలయం గురించి రాస్తూ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దర్శనంలో కనిపించాయి. ఏంటో ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే అవి ఆలయానికి సంబంధించిన విషయాలే. మొట్టమొదటిది
ఆలయంలో ఇచ్చేటటువంటి జరిగేటటువంటి అనుదిన బలి అర్పణను నిలిపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది మొదటిది. రెండవది ఆలయాన్ని పాడు చేయడం. మూడవది జనసమూహంలో ఆలయాన్ని కాళ్ళతో త్రొక్కుట. నాలుగవది ఈ ఆలయంలో అతిక్రమం జరుగుట. ఈ 4 విషయాలు ఈ ఆలయానికి జరుగుతాయని దానియేలుకి దర్శనంలో ప్రస్తావించబడ్డాయి. ఇంకా రెండవదిగా ఈ ఆలయంలో ఈ యొక్క ఏమైతే మనం ఈ 4 గంటల గురించి అనుదిన బలి అర్పణం నిలిపివేయబడ్డం, ఆలయాన్ని పడవేయడం, మూడవది జనసమూహముల చేత కాళ్ళ క్రింద ఆలయాన్ని త్రొక్కడం, అతిక్రమం జరగడం. ఈ అతిక్రమం జరగడానికి గురించి 9వ అధ్యాయం 27వ వచనంలో హేయమైనది నిలవబడుట అని రాయబడం. అయితే ఈ దానియేలుకి ఇది ఎంతకాలం జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులిద్దరూ మాట్లాడుకున్నట్లుగా ఆ మాట్లాడుకునేది దేవుని యొక్క ఆలయం అపవిత్రపరచుట, ఈ అపవిత్రపరచబడినటువంటి ఆలయం వల్ల పవిత్రపరచబడుట, ఈ పనులన్నీ కూడా ఎంతకాలం జరుగుతుంది అని అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు మాట్లాడుకుంటూ ఉన్నారు. 2300 రోజులు ఈ యొక్క పనులు ఈ దేవాలయం నిమిత్తమైతే జరుగుతుంది అని అక్కడ అన్నది ఈ యొక్క దర్శనం యొక్క సారాంశం. ఇప్పటివరకు అనేక మంది అయినటువంటి తత్వవేత్తలకి, వేదాంతులకి, ఈ థియాలజియన్స్కి, వ్యాఖ్యానకర్తలకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే ఈ 2300 రోజులు అన్నది ఏంటి, ఆ కాలం అన్నది అనేది ఒక పెద్ద ప్రశ్నార్థం కానీ ఈరోజు కూడా మిగిలిపోయింది. అయితే దానియేలు కలిగినటువంటి దర్శనంలో ఈ యొక్క పరిశుద్ధులు మాట్లాడుకుంటే ఇది వాస్తవం, జరుగుతుంది, ఇది రియాలిటీ, ఇది ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతుంది అని ఆ పరిశుద్ధులు దానియేలుకి చెప్పారు. ఇంకో విషయం కూడా మాట్లాడారు. ఏంటనంటే ఈ విషయాలన్నీ కూడా ఎవరికి వెల్లడిపరచవద్దు, ఈ దర్శనము వెల్లడి చేయకూడదు, ఇట్ ఇస్ సీల్డ్. ఇది బహిర్గతం చేయబడలేదు, దీనిలో ఉన్న రహస్యాలు బహిర్గతం చేయబడలేదు. 9వ అధ్యాయం 12వ అధ్యాయం 4-9 వచనాల్లో కూడా అంత్యకాలానికి సంబంధించిన విషయాలని దానియేలుకి దర్శనం కలిగినప్పుడు కూడా అప్పుడు కూడా ఏం చెప్పబడ్డదనంటే ఇవి మరుగు చేయబడినటువంటివి అని. అక్కడ కూడా ఈ 2 విషయాలు కూడా మరుగు చేయబడ్డాయి. అంత్యకాలంలో జరిగేటటువంటి విషయాలు మరుగు చేయబడ్డాయి. ఎందుకంటే దేవుని యొక్క పనులు, దేవుని యొక్క క్రియలు, ఈ అంత్యకాలంలో జరగబోయేటటువంటి క్రియలు చాలా నిగూఢంగాను రహస్యంగాను ఉంచబడాయి. దీనికి గల కారణాలు ఏమైనా అయినప్పటికీ మానవుని యొక్క ఆలోచనలకి అందనటువంటి విషయాలు. అయితే దానియేలుకి దర్శనం కలిగేటప్పుడు దానియేలు పరిస్థితి ఏంటంటే సమకాలీన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే మనకు తెలుసు. దరిదాపు 70 సంవత్సరాల పాటు ముందు, 70 సంవత్సరాల క్రితం నెబుకద్నెజరు 606 క్రీస్తు పూర్వం ఈ యొక్క దేవాలయాన్ని పడదోసినట్లుగా, దేవాలయంలో వస్తువులన్నింటినీ బబులోను సామ్రాజ్యంలో తీసుకొచ్చినట్లుగా దేవాలయాన్ని అపవిత్రపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది మొట్టమొదటి. ఇప్పుడు దానియేలు కలిగినటువంటి దర్శనం బెల్షాజర్ కాలంలో జరిగింది. 553వ సంవత్సరం క్రీస్తు పూర్వం ఈ దర్శనాన్ని దానియేలు కంటా ఉన్నాడు. జరగబోయేటటువంటి విషయం ఏంటంటే 537వ సంవత్సరం క్రీస్తు పూర్వం 537వ సంవత్సరంలో యూదులందరికీ కోరేష్, మాది పారిసికపు రాజు, మేదో పెర్షియన్ కింగ్డమ్ రాజు, కింగ్ కోరేష్, సైరస్ ది గ్రేట్, వీరందరికీ అనుమతిని ఇవ్వబోతా ఉన్నాడు. ఏంటో అనుమతి అంటే యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించుకోవడానికి, యెరూషలేములో దేవాలయాన్ని పవిత్రపరుచుకోవడానికి యూదులందరికీ అనుమతినిచ్చి బబులోని విడిచి యెరూషలేము వెళ్ళడానికి వారి యొక్క అనుమతిని ఇవ్వడం జరుగుతుంది, డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. దానియేలు కాలంలో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అయితే దానియేలు యొక్క మనసులో చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఉండుండొచ్చు.
ఎప్పుడు ఈ దేవాలయం పాడు చేయబడద్ది? ఒక నెబుకద్నెజరు పాడు చేసిన కాలమే ఈ కాలమా అని దానికి అనుమానం వచ్చి ఉండొచ్చు. లేకపోతే మరణ దేవాలయం పునరుద్ధరించబడ్డానికని, దేవాలయం నాశనం అవడానికి లేదా అపవిత్రపరచబడ్డానికి గల కాలం లిటరల్ డేస్ 2300 రోజులు పట్టిందా? ఈ 2300 రోజులు ఈ మధ్యలో కాలాన్ని సూచిస్తుందా అన్నది దానికి అనుమానాలు కలిగి ఉండొచ్చు. దీంట్లో నిజంగానే భూమి మీద ఉన్నటువంటి దేవాలయముల మీద జరిగిందా, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు ఏమైనా నిగూఢంగా ఏమైనా దాచిపెట్టారు అన్నది మన మనసులకు కానీ మన ఆలోచనలు కానీ వచ్చేటువంటి అనేకమైన ప్రశ్నలు ఇవి కొన్ని. ఆలయము అని గమనించినట్లయితే దేవుని యొక్క ఆలయము అని అంటే ఖచ్చితమైనటువంటి అర్థమే చెప్తున్నది అని అంటే ఆలయం అని అంటే డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నివాస స్థలము అని చెప్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో శాంక్చురీ అని రాయబడింది. దేవుడు నివసించేటటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని దేవాలయము అని అంటారు. దేవుని నివాస స్థలం ఎక్కడుంది? దేవుని నివాస స్థలం దేవుని ఎక్కడ నివాసం చేశాడు? బైబిల్ ప్రకారం ఈ వేద పుస్తకంలో దేవుని యొక్క నివాస స్థలం ఏ విధంగా ఉన్నది, ఎక్కడున్నది అన్నది మనం పరిశీలన చేద్దాం. దేవునికి 2 ప్రాముఖ్యమైనటువంటి నివాస స్థలాలు ఉన్నాయి. ఒకటి భూమి మీద, రెండవది పరలోకం. అంటే ఈ ఆలయాన్ని మనం ఎలా చూడొచ్చు అని అంటే భౌతికమైనటువంటి ఆలయం, రెండోది పరలోక సంబంధించినటువంటి దేవాలయం. ఈ భూమి మీద ఉండేటువంటి దేవాలయం, భౌతికమైనటువంటి దేవాలయం, భూమి మీద ఉండేటువంటి దేవాలయం ఎక్కడ ప్రారంభించబడది? ఇజ్రాయేలీల్ని ఐగుప్తులో నుంచి దేవుడు విడుదల కలుగజేసి పాలుతేనెలు ప్రవహించేటటువంటి దేశంలో ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు వారి యొక్క ప్రయాణంలో నివాసం చేయడానికి మోషేకి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిచ్చాడనంటే, మోషే అడుగుతాడు, నువ్వు మాకు కూడా రా, మేము తీసుకుని వెళ్ళాను, ఇక్కడి నుంచి పాలుతేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే నువ్వు మాతో ఉండాలి, నీ యొక్క సన్నిధి మాతో ఉన్నట్లయితే ఈ ప్రయాణం కొనసాగుతుంది అని మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, నేను ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, దేవుడు వారితో ఉండాలి అని ఆశపడినటువంటి ప్రజలు. అందుకని వీరిని దాస్యంలో ఉంచకుండా విడుదల కలుగజేసి స్వతంత్రులుగా దేవుడు సమృద్ధి కలిగినటువంటి దేశంలో వాళ్ళ నివాసాన్ని ఏర్పాటు చేయాలని ఆశపడ్డాడు. అందుకని మోషేతో మాట్లాడుతున్నాడు, నేను వారితో నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని అంటున్నాడు. ఒక స్థలాన్ని ఏర్పాటు చేయాలి. ఆ స్థలం ఎక్కడుంటుంది? ఇజ్రాయేల్ మధ్యలో ఉంటుంది. అది పరిశుద్ధ స్థలంగా ఉంటుంది. ఆ విధంగా ఆ గోత్రాన్ని 12 గోత్రాలు ఒక ప్రత్యేకమైన గోత్రాన్ని ఏర్పాటు చేసుకుని పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవాలయంలో, దేవుని యొక్క స్థలంలో దేవుడు నివాసం ఉంటే ఆయనకి చెందాల్సినటువంటి అర్పణం అర్పించాలని చెప్పి మోషేకి ఆజ్ఞ ఇచ్చి ఒక పరిశుద్ధ స్థలాన్ని, దాన్ని మనం ఏం చేస్తాం, ప్రత్యక్ష గుడారము అని అన్నాం. ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకున్నాడు. ఈ 40 సంవత్సరాల ఇజ్రాయేలీలు ప్రయాణంలో ప్రత్యక్ష గుడారము పగలో మేఘస్తంభంగాను, రాత్రులు దీపస్తంభంగాను తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు దేవుడు. ఇది దేవాలయం, ఇది శాంక్చురీ. శాంక్చురీ అంటే నివాస స్థలము, నివసించేటటువంటి స్థలము, దేవుడు నివసించేటటువంటి స్థలంగా చూసాం. తర్వాత దావీదు అన్నాడు, దావీదు దేవుడితో తన ప్రార్థనలో ఈ విధంగా విన్నవించాడు. ఏ విధంగా విన్నవించాడు అంటే, నేను నివసించేటటువంటి స్థలం అద్భుతమైనటువంటి యొక్క కోటలు నివాసం చేస్తుంటే దేవుడు ఎక్కడున్నాడు? ప్రత్యక్ష గుడారంలో నివసిస్తున్నాడు. కాబట్టి నేను దేవునికి ఒక ఆలయాన్ని కట్టి ఆ ఆలయానికి దేవునికి ఒక నివాస స్థలాన్ని కట్టాలి అని ఆశపడ్డాడు. దేవుడు దావీదుకి అవకాశం ఇవ్వకుండా సొలొమోనుతోటి ఆ దేవాలయాన్ని కట్టించుకున్నాడు. ఆ దేవాలయం కట్టుకున్నటువంటి దేవాలయంలో దేవుడు నివాసం చేశాడు. ఆ నివాసం చేసినటువంటి దేవాలయాన్ని నెబుకద్నెజరు పాడు చేసి
దేవుని సన్నిధిలో ఉపకరణాలను తీసుకుని బబులోను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడున్నటువంటి ఆ దర్శనం కలిగేటటువంటి సమయంలో దేవాలయం యొక్క పరిస్థితి అది. రెండు నేను చెప్పిన ప్రత్యక్ష గుడారం ఒకటి, రెండవది సొలొమోను కనిపించినటువంటి దేవాలయం ఒకటి. ఈ రెండు ప్రాంతాల్లో దేవుడు ఈ లోకంలో ఇజ్రాయేలు మధ్యలో నివాసం చేశాడు. ఈ రెండు ప్రాంతాలే కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో దేవుని యొక్క ఆలయంగా, దేవుడు నివసించేటటువంటి పరిశుద్ధ స్థలంగా బైబిల్ అభివర్ణించింది. మొట్టమొదటిగా పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని దేవుని యొక్క ఆలయముగా బైబిల్ గ్రంథం పేర్కొంది. నిర్గమకాండం 15:17-18 వచనంలో ఈ విధంగా అంటున్నాడు, నా ప్రభువా, నీవు నివసించుటకు కల్పించుకున్న చోటను నీ చేయి స్థాపించిన పరిశుద్ధాలయమునందు వారిని నిలవబెట్టదు అని అంటున్నాడు. ఆ పరిశుద్ధమైనటువంటి ఆలయం ఏంటి? ఆ ఈ పరిశుద్ధాలయం అనే మాట దేనికి ఇంగ్లీష్లో అయితే శాంక్చురీ అని రాయబడదు. ఈ మాట దేన్ని గురించి రాయబడదంటే కనాను గురించి రాయబడదు. నిర్గమకాండంలో ఈ కనానుని పరిశుద్ధ ఆలయంగా అభివర్ణించాడు. అంటే కనానులో దేవుడు నివాసం చేయాలనుకున్నాడు. దేవుని యొక్క బిడ్డలకు ఏర్పాటు చేసినటువంటి, దేవుడి యొక్క జనాంగానికి ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాంతంలో దేవుడు నివాసం చేయాలన్నాడు అనుకున్నాడు. అందుకని దాన్ని ఏమన్నాడంటే కనానుని పరిశుద్ధ ఆలయం అని అన్నాడు. కీర్తనాకారుడైతే 78వ కీర్తనలో 53వ వచనం చివరి భాగంలో తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు అని అన్నాడు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాంతాన్ని ఏం చేశాడంట? ప్రతిష్ఠించాడు. దేవుని నిమిత్తం ప్రతిష్ఠించాడు. దేవుని యొక్క ప్రజల కోసం ప్రతిష్ఠించాడు. పరిశుద్ధంగా ఉండడం, శాంక్టిఫైడ్, పరిశుద్ధపరిచాడు, శాంక్చురీ. ఈ యొక్క పరిశుద్ధపరిచినటువంటి స్థానంలో తన బిడ్డల్ని ఉంచాలని ఆశపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని సంఘం, రోజున ఈ యొక్క ఆలయం దేవుని దానియేలుకి దేవుడిచ్చినటువంటి దర్శనంలో కనిపించినటువంటి ఆలయం. ఏంటి ఈ ఆలయం? దేవుని గురించి దానియేలుకి దర్శనం కలిగింది అని కనుక గమనించినట్లయితే, నేను చెప్పాను కదా, ఒకటి భౌతికమైంది, రెండోది పరలోక సంబంధమైనటువంటిది. ఇంకో మాట చెప్దాం. ఈ యొక్క దేవాలయం గురించి మాట్లాడుతూ కీర్తనగారు 114వ కీర్తన 2వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను అని అన్నాడు. ఈ ఆలయాన్ని ఇంకొక చోటికి, ఇంకొక ప్రాంతానికి ఆలయం అని పేరు పెట్టాడు. ఏంటి ఆ ప్రాంతం అని అంటే యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను. ఇది ఇంగ్లీష్లో శాంక్చురీ అని రాయబడి, దీనికి కూడా అంటే యోధాను కూడా ఆలయము, దేవుని యొక్క ఆలయము అని అన్నాడు. మూడవదిగా గమనించినట్లయితే యోహాను రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ, అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను అన్నాడు. యేసుక్రీస్తు శిష్యులు దేవాలయం చూపిస్తూ ఎంత సుందరమైనటువంటి దేవాలయం, సొలొమోను రాజు ఈ దేవాలయాన్ని కట్టాడు అని చెప్పి యేసుక్రీస్తుకి శిష్యులు చెప్తా ఉన్నది. ఈ యొక్క కట్టడం యొక్క అందాన్ని, కట్టడం యొక్క ఔన్నత్యాన్ని శిష్యులు యేసుక్రీస్తుకు చెప్తా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా? ఈ ఆలయాన్ని 3 రోజుల్లో పడవేసినట్లయితే మళ్ళీ 3 రోజుల్లో నేను కట్టేస్తానని అంటాడు. కట్టవేయబడి 3 రోజుల్లో దాన్ని మరలా తిరిగి కడతాను అని అంటాడు. వీరందరూ అనుకుంటాడు భౌతికంగా కనిపించేటటువంటి దేవాలయం గురించి యేసుక్రీస్తు మాట్లాడాడేమో అని అనుకుంటాడు. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం 3 రోజుల్లో, ఇది మా తాతలు ముత్తాతలు చాలా కాలం కట్టారు, దీన్ని ఈయనేంటి పడగొడితే 3 రోజుల్లో మరలా తిరిగి కట్టేస్తానంటున్నాడు అని సంశయపడితే యేసుక్రీస్తు వారు అనుమానాలను నివృత్తి చేస్తూ అంటున్నాడు ఈ మాట. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి మాట్లాడాడు. ఇప్పుడు దేవాలయం కనాన్ అన్నాడు, దేవాలయం అన్నది యోధా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తే దేవాలయం. దేవుని యొక్క ఆలయం ఎక్కడుందని, నేనే దేవుని యొక్క ఆలయం అంటున్నాడు. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి మాట్లాడు. ఈ లోకంలో దేవుడు దేవుని యొక్క కుమారుడిగా
ఆవిర్భవించినటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే దేవుడు ఉండేటటువంటి నివాస స్థలం, నాలో ఎవరున్నారు, నేనే దేవుని యొక్క నివాస స్థలము అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని యొక్క ఆలయం ఏ విధంగా ఉన్నది? భౌతికంగా ఉండేటటువంటి ఆలయం ఈ రోజున యేసుక్రీస్తే దేవుని యొక్క ఆలయం అంటున్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3:16 అంటున్నాడు, కొరింథీయుల గురించి పౌలు అభివర్ణిస్తూ వారి గురించి చెప్తూ అంటున్నాడు, మీరు అంటే మీరంటే ఎవరు అంటే కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు, కొరింథీయులు అనవచ్చు, కొరింథీకి సంబంధించినటువంటి వారు. ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులను ఉద్దేశించి సంఘాన్ని ఉద్దేశించి ఆ సంఘం ఇప్పుడు కొరింథీ సంఘం, ఇప్పుడు ఉన్నటువంటి మనం ఉండేటటువంటి సంఘం, దేవుని యొక్క సంఘం, మనల్ని సంఘంగా కట్టుకున్నాడు. అంటున్నాడు, మీరు అంటే మనం దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగురా అని అంటున్నాడు. మీరు మానవుడి చేత కట్టబడేటటువంటి వాటిని దేవాలయం గురించి మాట్లాడుతున్నారు. మానవుడు అంటే సొలొమోను కట్టినటువంటి దేవాలయం, లేకపోతే మోషే కట్టినటువంటి ప్రత్యక్షపు గుడారం, ఇది మానవుడు కట్టినటువంటి దేవాలయం. ఆ దేవాలయం గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు అంటున్నాడు పౌలు, క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. యూదులందరికీ యెరూషలేములో నివాసం చేసేటటువంటి ఇజ్రాయేల్ ప్రజలకి దేవుని యొక్క ఆలయం, యెరూషలేములో ఉండేటటువంటి ఆలయం గురించి చాలా పవిత్రమైనదిగా, చాలా ప్రాముఖ్యమైనదిగా, ప్రపంచంలో ఎక్కడ నివాసం చేసినప్పటికీ జీవితంలో ఒక్కసారైనా సరే యెరూషలేము వెళ్ళి ఆ పస్కా పండుగను ఆచరించాలి, యెరూషలేముని దర్శించాలి, దేవుని యొక్క ఆలయం దర్శించాలి. ఎందుకంటే దేవుడు ఆలయంలో నివాసం చేస్తున్నాడని ఎప్పటికీ యూదులు దాన్ని నమ్ముతూ ఉన్నారు. కానీ అపోస్తలుడైన పౌలు క్లారిఫికేషన్ ఇస్తున్నాడు, దేవాలయం ఎక్కడో లేదు, అక్కడ ఎక్కడ దేవుడు నివాసం చేయాలనుకోవడం లేదు. దేవుని యొక్క ఆలయం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానానికి పరిమితం కాలేదు. యెరూషలేములో ఉండేటటువంటి కట్టడంలో దేవుడు నివాసం చేస్తున్నాడు అని అనుకుంటున్నారేమో. ఆయనకి అందుకే చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమే ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు కదా. ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మ నివాసం చేస్తారో, దేవుడు ఆత్మ స్వరూపే అన్నాడు. ఆత్మ కలిగినటువంటి వాడు ఆత్మ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే నివాసం చేస్తారో, ఇప్పుడు ఎక్కడ నివాసం చేస్తుంది అంటే మనలో నివాసం చేస్తుంది. అన్నాడు, మీరు దేవుని ఆలయం ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అని అంటున్నారు. అదే కొరింథీయుల 2వ పత్రికలో 6:18 అంటున్నాడు, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము అంట. మనం అంటే ఇంక్లూడింగ్ పౌలు అనమాట. మనం ఎవరేమీ ఉన్నామంటే దేవుని యొక్క ఆలయమే ఉన్నాం. వీఆర్ మూవింగ్ టెంపుల్స్ ఆఫ్ గాడ్. దేవునికి ఆలయంగా ఉన్నాం. మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ దేవుని యొక్క ఆలయం ఉన్నదని. రాబోయే కాలంలో అంత్యకాలంలో దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, అంత్యక్రీస్తు తీర్పుకి లోనైన తర్వాత, దేవుని యొక్క రాజ్యం ఏర్పాటు చేసుకున్న తర్వాత, పరిశుద్ధుడైనటువంటి యోహాను తను రాసినటువంటి ప్రకటన గ్రంథం 21:3 అంటున్నాడు, అప్పుడు ఎప్పుడు దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, దేవుని యొక్క కుమారుడు రాజుగా ఈ లోకాన్ని మరలా పరిపాలన చేసేటప్పుడు అంటున్నాడు, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది అని అంటున్నాడు. దేవుని నివాసం అక్కడ ఉండదంట, పరలోకం నుంచి మరలా భూలోకంలోకి వచ్చి ఒకప్పుడు దీనుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ఈరోజు రాజుగా మన మధ్యలో నివాసం చేయడానికి, మన పరిపాలన చేయడానికి, మన దేవుని యొక్క రాజ్యంలో మన భాగస్వాములుగా చేసుకోవడానికి ఒక రాజ్యాన్ని ఈ భూమి మీద ఏర్పాటు చేసుకుని భూమంతటా ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క స్వరం, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క సన్నిధి భూమంతా ఉంటుంది అని ప్రకటన గ్రంథకర్త తన యొక్క గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. నిజమే, దేవుని యొక్క చిత్తం ఏమైనదంటే దేవుడు మనతో నివాసం చేయాలి, దేవుడు మనలో నివాసం చేయాలి, దేవుడు మనతో ఉండాలి. ఇట్స్ ఎ పర్సనలైజ్డ్ గాడ్. ఏదో ఒక ప్రాంతానికి, ఒక కట్టడానికి పరిమితమైనటువంటి వాడు కాదు. ఈ రోజున బైబిల్ మనతో మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ఇవి భూలోకానికి సంబంధించినటువంటివి.
భూమి మీద ఉన్నటువంటి క్రియలు, భూమి మీద ఉన్నటువంటి ఆలయాలు. అయితే హెబ్రీ గ్రంథకర్త అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాస్తూ భూమికి సంబంధించినటువంటి దేవుని యొక్క వాక్య సారాంశాన్ని చెప్పాడు. నేను చాలా ఆశ్చర్యకరమైన, మేము రాస్తున్నాడు ఇలాగా, మేము వివరించుచున్న సంగతులలో సారాంశమేమనగా, అసలు నేను ఎంత దేవుని యొక్క స్వార్థ చెప్తున్నాను కదా, ఈ దేవుని యొక్క స్వార్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం, సారాంశం ఏమైందో తెలుసా? సారాంశం ఏమనగా అని పౌలు హెబ్రీలకు రాస్తా ఉన్నాడు. మీరేదో భౌతికంగా, మీరేదో ఇజ్రాయేలుకి సంబంధించినట్లుగా దేవుణ్ణి పరిమితం చేస్తూ ఉన్నారు హెబ్రీలారా. మా సారాంశం ఏంటో చెప్పనా, నా యొక్క బోధ యొక్క సారాంశం ఏంటో చెప్పమంటారా అని చెప్తూ అంటున్నాడు. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యులుగాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉన్నాడు. ఈ బోధ యొక్క సారాంశం ఏంటంటే, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఈ లోకంలో యాజకులు చాలామంది ప్రధాన యాజకులు ఉన్నారు, ఎప్పటికి కూడా యాజకులు ఉన్నారు, యాజకత్వం కొనసాగిస్తూ ఉన్నారు, దేవునికి బలి అర్పణలు అర్పిస్తూ ఉన్నారు, దేవుని యొక్క కట్టడలను ఆచరించడానికి ప్రజల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. యాజకులు చాలామంది ఉన్నారు. కానీ వీరందరూ భూలోకానికి సంబంధించిన యాజకులు, భూలోకంలో ఉండి దేవునికి మొరపెడుతున్నటువంటి యాజకులు, భూలోకంలో ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి యాజకులు, మానవాళి యొక్క పాపాల నిమిత్తం, మానవాళిని రక్షించాలని నిమిత్తం దేవుడు ఏర్పరచుకున్నటువంటి యాజకులు భూమి మీద ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క గొప్ప సంకల్పం ఏంటంటే, మానవాళి నిమిత్తం దేవుని యొక్క ఎక్కడుంది దేవుని యొక్క ఆలయం అని అంటే, ప్రభువు స్థాపించినటువంటి ఆలయం ఇక్కడ కదండి. ఎక్కడుందనంటే ఇట్స్ ఇన్ హెవెన్. పరలోకమందు దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవాలయంలో యేసుక్రీస్తుని యాజకుడిగా అపాయింట్ చేసి మానవాళి నిమిత్తం దేవునికి ప్రార్థనలు జరుపుతున్నటువంటి వాడిగా ఆయన పరిశుద్ధాలయమునకు అనగా, ఆ పరిశుద్ధాలయం మానవులు కట్టినటువంటి ఆలయం కాదు, మనుష్యుడిగాక ప్రభువే స్థాపించినటువంటి నిజమైనటువంటి గుణం, ఇస్ అ రియల్ శాంక్చురీ. ఈ ఆలయాలన్నీ నశించిపోయినాయి. మోషే కట్టినటువంటి ప్రత్యక్షపు గుడారం ఎక్కడుందో తెలియదు. యెరూషలేములో సొలొమోను కట్టినటువంటి దేవాలయం రాయి మీద రాయి లేకుండా పడద్రోయబడింది. అనేక రకాలుగా శిథిలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దేవాలయం. కానీ నిజమైనటువంటిది, ఎప్పటికీ నాశనం కానటువంటిది దేవుని ఆలయము. అది మానవుని యొక్క హస్తాలతో నిర్మించబడినటువంటిది కాదు, దేవుని యొక్క హస్తాలతో దేవుడే నిర్మించుకున్నటువంటి ఆలయం. ఆ ఆలయం, దేవుని యొక్క ఆలయం గురించి మాట్లాడారు కాబట్టి నేను మాటలు మాట్లాడాల్సి వచ్చింది. ఒకటి భూ సంబంధమైనటువంటి ఆలయం, రెండోది పర సంబంధమైనటువంటి ఆలయం. ఇప్పుడు పర సంబంధమైనటువంటి ఆలయాన్ని అపవిత్రపరచడం అన్నది అసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఉన్నటువంటి దేవాలయం మనందరం అనుకున్నట్లుగా భూమి మీద ఉన్నటువంటి దేవాలయం, భూమి మీద ఉన్నటువంటి దేవాలయం ఆధ్యాత్మికంగా ఉన్నట్లయితే అపరిశుద్ధమైనటువంటిది. మానవులుగా ఉన్నటువంటి మన హృదయాలు అపరిశుద్ధమైనప్పుడు మనం అపవిత్రత. కానీ దానియేలు కలిగినటువంటి దర్శనంలో ఉన్నటువంటి దేవాలయము భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము దేవాలయమే, కాకపోతే దేవుని భూమి మీద ఉన్నటువంటి దేవాలయం అని మనం నిర్ధారణకు రావచ్చు. ఈ దేవాలయంలో జరిగినటువంటి విషయాలు ఏమి జరిగినాయి మనకు తెలుసు. దేవాలయంలో దేవునికి అర్పించేటటువంటి అనుదిన బలులు నిలిపివేయబడ్డాయి. దేవాలయం అపవిత్రపరచబడ్డది. అపవిత్రపరచబడినటువంటి దేవాలయం దరిదాపు 2300 రోజుల పాటు దినాలు అది అపవిత్రంగానే కొనసాగించబడినటువంటి దేవాలయం మళ్ళీ పవిత్రపరచబడి తన యొక్క స్థితిని, పూర్వపు స్థితిని మనలా దేవాలయం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది దానియేలు కలిగినటువంటి దర్శనంలో చిన్న కుమోట ప్రాముఖ్యమైనది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. రెండవదిగా ఆలయం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఎపిసోడ్లో అనుదిన బలి అర్పణలు ఏ విధంగా
ఆపివేయబడిన అరుదైన బలి అర్పణల గురించి మన తర్వాత ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. అంతటి వరకు సెలవు. దేవుని యొక్క కృప మనందరికీ తోడైండని గాక. ఆమేన్.